ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఈ విషాద కథ వినే ముందు ఒక్కసారి ఆడియో వినండి. పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు లేదు నాకు. ఎవరి దగ్గర ఒక మాట పడలేదు. మా ఆయన కనీసం మా ఆయన కూడా ఒక్కరితో ఒక మాట పడ్డది లేదు. ఎవరో వచ్చి బట్ టార్గెట్ చేసిండేగా. ఇప్పుడు అమ్మాయి కూడా ఎంతసేపు ఏమంటుందంటే మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ, మా ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే అన్న బయట అమ్మాయిని అట్లా. నేను చేస్తే మాత్రం వాని మీద కేసు వేయరన్న. ఇది ఒక్కటి తీసుకొని పిఎస్లో ఇచ్చేసి అంతే. పిఎస్లో ఇచ్చేసి గుళ్ళో మొత్తం తడిబట్టతోటి దీపం మార్పాలి, మా ఆయన కాలు మొక్కాలి గంతే. వాళ్ళేం మేము ఆస్తి అడుగుతలేం, మేము అడుగుతలేం. కాదు నేను చేయబట్టి మా ఆయన సఫర్ అవుతుండు. వద్దు నాన్న మాట్లాడతావు, వద్దు చేసుకోవద్దు. అరే ఇది చాలా చిన్న విషయం నాన్న, అట్లా నువ్వు ఏం చేసుకోవద్దు, తప్పు అది. అట్లా మాట్లాడతావు, మేము అందరం ఉన్నాం కదా. అది ఆయనకు దొరికినా ఏం లేదు, ఇంకెవరికన్నా దొరికినా ఏం లేదు, నా పేరు బదనం అయినా ఏం లేదు. ఉండబుద్ధి అయితే లేదన్నా. అట్లా అనుకోకు, ఒకసారి మాట్లాడదాము. ఆ మహిళ రోదన ఆవేదనకు కారణమేంటో తెలుసా? అనుమానం, దొంగతనం చేశావని ఆరోపణ, పోలీసుల కేసు, వేధింపులు, తన వల్ల తన భర్త పరువు పోయిందనే బాధ. ఇవన్నీ ఆమె ప్రాణం తీసుకునేలా చేశాయి, పిల్లలకు తల్లిని దూరం చేశాయి. అసలేం జరిగింది? ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రమ్య, యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నరేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో పరిచయం ఏర్పడి 12 సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. వారు శ్రీపురం గ్రామంలో బట్టలకు రంగులద్దె పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేష్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ హైత్నగర్ సమీపంలో ఫంక్షన్ కు రమ్య, నరేష్లను ఆహ్వానించగా అక్కడికి వెళ్లారు. రాత్రి ఫంక్షన్ కావడంతో అక్కడే ఉండి ఉదయం తిరిగి గ్రామానికి రావడం జరిగింది. అదే రోజు అక్కడికొచ్చిన బంధువుల యొక్క బంగారం పోయిందని వీరికి ఫోన్ చేసి ఎంపీటీసీ బంధువులు అడగడం జరిగింది. మేం తీలేదు, మాకు తెలియదు అనడంతో వారు హయత్నగర్ పిఎస్లో వీరిపై ఫిర్యాదు చేయడంతో పిఎస్కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా తాము దొంగతనం చేయలేదని చెప్పారు. కానీ పోలీసుల మాటలు వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. వాటితో పాటు ఊర్లో కూడా పరువు పోయిందనే బాధ వారిని వెంటాడింది. దీంతో రమ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఏం తప్పు చేయకుండా తమను వేధిస్తున్నారని వాపోయింది. హయత్నగర్ పిఎస్ఎస్ఐ ఫోన్లు చేసి బెదిరించడంతో పాటు తక్కువ కులం కావడంతో అనరాని మాటలు అని పరువు తీస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఈ బాధ భరించలేక చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేసింది రమ్య. ఎందుకు నీకు చెప్పాలనిపించింది మొన్న. సరేనా, మేము మాట్లాడతాము, మేమందరం ఉన్నాం, మాట్లాడతాము. అట్లా చేసుకోవద్దు అసలు, బాధపడచ్చు, మాట్లాడతాం రా, ఇది పెద్ద విషయం కాదు. ఎందుకు? సరే మీరు పోయినారు, అక్కడ ఉన్నారు, దానివల్ల అట్లా కాదు. అందరినీ చేస్తే అది వేరు, ఒకదాన్ని చేస్తే ఎట్లుంటదన్నా. మాట్లాడతాం చెల్లె, మాట్లాడతాం రా. నేనే పడతాను ఆట వల్ల పడతాడు. ఎందుకు కనీసం మా ఆయన కూడా ఒక్క మాట అన్నాడు, అస్సలే అన్నాడు. ఏదన్నా కూడా అసలు ఏమంటే బాధపడతాడు. ఆయన ఇజ్జత్ని తీస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. రమ్య మరణం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. రమ్య మృతికి కారణమైన ఎస్ఐని కఠినంగా శిక్షించాలని, ఆదుకోవాలని రాస్తారోకో కూడా నిర్వహించారు. ఆదివారం నాడు ఫంక్షన్ అయింది, సోమవారం నాడు వాళ్ళు గోల్డ్ పోయిందని ఫోన్ చేసిరు మాకు. వాళ్ళు కేసు పెట్టిర్రు. సోమవారం నాడు కేసు పెట్టగానే మంగళవారం నాడు మమ్మల్ని రమ్మనంటే మేము పోయినాము. మంగళవారం నాడు మాకు ఎస్ఐ ఫోన్ చేసిండు. బుధవారం నాడు నిన్న మేము పోయినాము. బుధవారం నాడు నిన్న పోతే ఏమైందంటే ఏఎస్ఐ గారు డీల్ చేసిర్రు. ఎస్ఐ సార్ వచ్చినాకనే అవుతుందని అన్నాడు. ఎస్ఐ సార్ వచ్చినాకనే అవుతుందని. ఆ ఎస్ఐ ఏం మాట్లాడలేదు.
ఏకపక్షంగా మొత్తం వీళ్ళని తీసినవా ఇయ్యి అని చెప్పి ఇబ్బంది పెట్టి మళ్ళా తర్వాత ఇలా కొట్టిండు. వాడు ఏం మాట్లాడిండో ఆ పోలీసు వానికి ఏమి ఇచ్చిండో ఎస్ఐకి, ఆ ఎస్ఐ మాట్లాడు మొత్తం ఏకపక్షంగా మాట్లాడిండు. తీసినవా తీస్తే ఇయ్యి నీకు పైసలు ఇప్పిస్తా ఇంకా ఎదురు నేను అని చెప్పి మానసికంగా డిప్రెషన్ కు గురి చేసిండు. ఆడు వాని టార్చర్ ఆ ఎస్ఐ కానీ టార్చర్ పక్క కేసు పెట్టిన ఇది తీసుకోలేక నాకు పిల్లం పొద్దుగా సూసైడ్ చేసుకుంది. అమ్మా నా పిల్లలకి దిక్కోరు. చూసిన వారు లేరు, తీశారని రుజువు లేదు. కేవలం ఊహాగానంతో మోపిన నిందలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.